దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వ్యాధి వచ్చింది, ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, రాష్ట్రానికి 52,000 కోట్ల నష్టం వచ్చింది. అయినా సంక్షేమం ఆపలే. పేదలకు ఇంకా పెంచినాం, బియ్యం ఎక్కువిచ్చినాం, డబ్బులు ఎక్కువిచ్చినాం, కానీ సహాయం ఆపలేదు. ఏ విధంగా ముందుకు పోయినామో మీరందరూ కూడా గమనించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరు సాటి లేరు. ఏటా 40,000 కోట్ల రూపాయల పైచిలు కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశాం. లక్షల ఎకరాలలో తెలంగాణ ఇండియాలోనే నంబర్ 1కు పోతా ఉంది, నంబర్ 2 పొజిషన్కి వచ్చినాం. కొద్ది రోజుల్లో నంబర్ 2కు పోతాం. లక్షల ఎకరాలలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు. ధాన్య రాశులతో తెలంగాణ కలకల్లాడుతూ ఉంది. అదంతా కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ జరిగినాయి, మీ కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే నేను మొదట్లో మిమ్మల్ని కోరింది, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పండుకున్నదా, నిద్రపోయిందా, లేచిందా, పనిచేస్తుందా, చేస్తే ఎవరికి చేస్తూ ఉంది, ప్రభుత్వ వైఖరి ఏంది, ప్రభుత్వ లక్షణం ఏంది, ఎవరి కోసం తపన పడతా ఉంది. ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటు వేసే ముందు అలవోకగా గాలివాటంగా ఓటు వేయకూడదు. ఇవన్నీ కూడా ఆలోచించాలనే మీ సమీక్ష కోసం మీ ముందు నేను పెట్టినానే మనవి చేస్తా ఉన్నా. ఇవి జరిగింది దీనికే సంతోషం కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా చాలా జరగాల్సిన అవసరం ఉంది. మన జంట నగరాల కాడికి వస్తే, హైదరాబాద్ కాడికి వస్తే నగరం అశాస్త్రీయంగా పెరిగింది, అన్సైంటిఫిక్గా పెరిగింది. ఎవరి వల్ల అని ఇప్పుడు చర్చ పెట్టి లాభం లేదు. మాకంటే ముందు పనిచేసినటువంటి అనేక ప్రభుత్వాలు దానికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. పెరిగింది, అయిపోయింది. వ్యవసాయం బాగలేక చెడిపోయి లక్షలాది మంది బతకడానికి వచ్చి నగరం నలువైపులా విస్తరించిపోయింది. బస్తీలు వెలిసినాయి, వాడలు వెలిసినాయి, కాలనీలు వెలిసినాయి. వాటి సరైన సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. విశ్వ ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ, మీ అందరికీ తెలుసు. దాదాపు 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి శ్రమ పడ్డది. ఎంతవరకు దండాడనో తండాడింది. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, హైదరాబాద్లో జరగవలసిన పనులు చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నేను చెప్పినాను, వాళ్ళు పట్టించుకోలేదు. హైదరాబాద్ కోసం అడిగినా పట్టించుకోలే. ఇండియాలో ఉన్న 5-6 ప్రధాన నగరాలు అయ్యా, వాటిని నెగ్లెక్ట్ చేయకండి అన్నా కూడా పట్టించుకోలే. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇప్పటి వరకు ఏమేం జరిగిందో మీ కళ్ళ ముందు ఉంది. గతంలో జరిగిన హైదరాబాద్, ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్, ఇప్పుడు జరిగే కార్యాచరణ, ఇప్పుడు జరిగే సంక్షేమం, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు, ఇప్పుడున్న ఇనిషియేటివ్స్ గతంలో ఎప్పుడు లేవు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంకా కూడా మనం కొనసాగించాలి. హైదరాబాద్ వరద ముప్పుకు గురైతా ఉంది. వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి. మాటలు చెప్తే, స్టోరీలు చెప్తే పోవు, చేతులు ఊపితే టాటా అంటే పోవు. దీనికి సంవత్సరానికి 10,000 కోట్లు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాలాలన్నీ కబ్జా అయినాయి, స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్ని మూసుకొని పోయినాయి. వాటన్నిటిని తొలగించాలా. దీనికోసం తాత్కాలికమైన మధ్య తరహా దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలి. దాన్ని చేసి తీరుతుంది. టీఆర్ఎస్ నిబద్ధతతో పనిచేస్తుంది. జిహెచ్ఎంసీని మీరు భారీగా గెలిపించండి. ప్రభుత్వం జిహెచ్ఎంసీకి అండదండగా ఉంటుంది. ఈ వరదల బారి నుంచి హైదరాబాద్కు శాశ్వత విముక్తి కల్పిస్తుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ బాధలు శాశ్వతంగా పోయే పరిస్థితి రావాలి, అవన్నీ కూడా కావాలి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చిన్నగా ఉన్నప్పుడు రకరకాల ప్రాంతాలలో పరిశ్రమలు వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు సిటీ మధ్యకు వచ్చేసినాయి. కాలుష్య కారకాలు అవుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించాలి, బయటికి పంపించాలి. అవన్నీ కూడా పంపిస్తాం. హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మెట్రో రైలు పొడిగించాలి, నగరంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాలి. గత పాలకులు ఎయిర్పోర్టుకు పెట్టలేదు, కొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఎయిర్పోర్టు కూడా మెట్రో విస్తరిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్లో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు మొన్ననే రాయితీలు ఇచ్చినాం. భవిష్యత్తులో ఇంకా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సాహకాలు ఇచ్చి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. చాలా నగరాలు కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉన్నాయి, ఆక్సిజన్ కొనుక్కుంటా ఉన్నారు. ఆ పరిస్థితి మన హైదరాబాద్కు రావద్దు, ఆ దుస్థితి మనకు రావద్దు. పచ్చదనం పెరగాలి, పార్కులు పెరగాలి, ఎయిర్ క్వాలిటీ పెరగాలి. దానికోసం ఆల్రెడీ
జిహెచ్ఎంసీ పనిచేస్తూ ఉంది. హెచ్ఎండి